నమస్తే. 30 ఏళ్ల పోరాటం, మాదిగల స్వప్నం, మాదిగా లేకపోతే ఎస్సీ రిజర్వేషన్స్. సో వర్గీకరణ చేసుకుంటేనే మాదిగలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించి ఒక 30 ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నారు మాదిగ జాతి మొత్తం. సో ఈరోజు సంతోషం వ్యక్తం చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఆ పోరాటం చేసిన చూస్తూ ఉంటే అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు ఎన్ని వచ్చినా కూడా చివరికి నెగ్గింది. చాలామంది గతంలో కూడా నాయకులు దానికి సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, దాని వైపు మద్దతు నిలిచినప్పటికీ ఎప్పటికీ ఇంకా కాలేదు, ఇప్పటి వరకు వచ్చింది. చివరికి ఈరోజు నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా కేంద్రానికి పంపారు, అది ఆల్మోస్ట్ అయిపోతుంది, అందులో ఇబ్బంది ఏం లేదు. సో మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇంకా మాదిగలు కావచ్చు, ఎస్సీలకు ఇంకా ఏం కావాలి, వాళ్ళు ఇంకా ఎటువైపు వాళ్ళ దారులు ఉన్నాయి, ఒకసారి దానిపైన మొత్తం డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటు వంగపల్లి సీనన్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏమన్నా సంతోషమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సంతోషం. ఉద్యమం మా చిరకాల స్వప్నం వర్గీకరణ, అది నిన్న అసెంబ్లీలో ఆమోదించినందుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ కూడా ఉద్యమ నమస్కారాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లీక్ చేయడం జరిగింది. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలను వర్గీకరణ తీర్మానం చేశారు, బిల్ పాస్ చేశారు. ఏది అధికారంలో 2014లో. తర్వాత స్వయాన కేసీఆర్ వెళ్ళి ఆనాడు ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారు కూడా లేకేయడం జరిగింది వర్గీకరణ చేయాలని. ఆనాడుగా ఇంకా కోర్టుగా ఇంకా తీర్పు ఇచ్చేస్తే ఈ పాటికి ఎప్పుడో అయిపోయి కూడా 4-5 సంవత్సరాలు కూడా గడిచిపో. అయినా ఏదేమైనా ఇప్పుడు వర్గీకరణ జరిగింది. అటు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, కవితక్క గారికి, అట్లాగే ఇక్కడ చేసిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు కూడా మా జాతి పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగా. ఓకే అన్న. అయితే ఈరోజు మందకృష్ణ ఒక మాట మాట్లాడుతూ, చేసింది ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, దీన్ని అంగీకరిస్తున్నాం, కాకపోతే ఇంకా కొంచెం తప్పులు ఉన్నాయి, మాకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చలేరు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. మేము ఇంకా విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఆయన చెప్పినటువంటి మోసాలను వివరిస్తామని ఒక మాట అన్నారు. మీరు దీనికి ఏమన్నా తప్పులు ఉన్నాయా ఇంకా ఈ వర్గీకరణలో? మేము మొదటి నుంచి కూడా చెప్పినామన్న, వర్గీకరణ మాకు 10% రావాలి, 9% వచ్చింది. అయినా ఈ 9% మేము తీసుకుంటాం. భవిష్యత్తులో కూడా దీనికోసం మళ్ళీ 2% ఏదైతే 10.5 రావాలో మాకు, ఇంకో 1% కోసం కూడా మేము ఫైట్ చేస్తాం ఖచ్చితంగా. కానీ ఇప్పుడు దీన్ని వ్యతిరేకించాం, దీన్ని స్వాగతిస్తాం. 9% మేము యాక్సెప్ట్ చేసినాం. మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నుంచి ఖచ్చితంగా తీసుకున్నాడే. ఇది 2011 లెక్కల ప్రకారం ఇది జరిగింది. అవును. భవిష్యత్తులో మళ్ళా కులగణన అయిన తర్వాత కూడా మా జనాభా దామాషా ప్రకారం మాకు ఎంత వాటర్ రావాలో దానికోసం కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మా ఉద్యమం ఉంటుంది. దాంట్లో ఇంకోటి లేదు. ఇకపోతే మా పెద్దన్న కృష్ణమాదేవి గురించి అంటే, ఆయనకి ఎప్పుడు వర్గీకరణ మీద దీన్ని ముందు పెట్టుకొని జాతిని నష్టం చేయనికే చూస్తుడు తప్ప వర్గీకరణ వచ్చింది దీన్ని స్వాగతిద్దామని లేదు. అరే ఉమ్మడి రాష్ట్రంలో 7% వర్గీకరణ వచ్చింది. ఆనాడు ఎందుకో ప్రాంతాల వారిగా ఎందుకో మాట్లాడలేదు, ప్రాంతాల వారిగా ఆ రోజు మాట్లాడలే. ఇప్పుడు 9% వచ్చిన దాన్ని స్వాగతించకుండా వ్యతిరేకిస్తున్నాడు. అంటే ఎప్పుడు మళ్ళీ ఇంకా ఎంతమంది బిడ్డలు చనిపోవాలి మాదిగలు, ఎంతమంది దండోర పేరు చెప్పి మళ్ళా ఇప్పటికే దండోర 30 ఏళ్ళ ఉద్యమం తర్వాత ఎనికి దూరు చూస్తే నా మాదిగ అన్నలకు, అక్కలకు, తమ్ముళ్ళ, చెల్లెలకు ఏముంది, బీపీ షుగర్లు తప్ప ఏం మిగలలేదు దండోర ఉద్యమంలో. 30 ఏళ్ళ పోరాటంలో వర్గీకరణ నిన్న అసెంబ్లీలో చట్టమైంది. దాన్ని స్వాగతించేది పోయి నేను అసంతృప్తిగా, మరి నువ్వు తృప్తిగా ఎప్పుడున్నావు చెప్పండి. మీరు తృప్తిగా ఉన్నావు అయితే ముఖ్యమంత్రి నీకు కాల్ చేసిండు కదా, మరి అదే రోజు అప్పటికి బిల్లు పెట్టలే కదా అసెంబ్లీలో. బిల్లే పెట్టిన అప్పుడు ఉన్నారు, అప్పుడు ఎందుకు నువ్వు లేఖియలే? బాగా వ్యతిరేక వీళ్ళందరూ కృష్ణమాదిగతో ఉన్న నాయకులే కావచ్చు, లీడర్లే కావచ్చు, కార్యకర్త, ఇంకేందా 9% అన్నాక ఇంకా వ్యతిరేకించుడేంది అని చాలామంది అన్నప్పుడు మళ్ళీ పోయి నువ్వు ముఖ్యమంత్రి కలిసినప్పుడు మాదిగలను తీసుకొని పోయినావు, నేత కానోళ్ళ కోసం కలిసినావు. సరే, ఎవరికైనా అన్యాయం జరిగితే మాట్లాడడం తప్పులేదు,
ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దీన్ని ఫస్ట్ నువ్వు స్వాగతించకుండానే అప్పుడు నువ్వు వ్యతిరేకం ఇచ్చినావు కదా. ఇప్పుడు కాదు అసంతృప్తి అంటే ఎంతసేపు ఉన్నా ఇది కాంగ్రెస్ క్రెడిట్ కాదు, ఇది బీజేపీకి దక్కాలనేది ఆయన మనసులో ఉంది. నువ్వు నిజంగా బీజేపీ దక్కాలని ఉన్నప్పుడు నువ్వు బహిర్గతంగా చెప్పు, నేను బీజేపీ వైపు ఉన్నా, నేను బీజేపీ కండు వేసుకొని నువ్వు ప్రచారం చేయి. మొన్న నువ్వు ఎన్నికలలో 2023 ఎన్నికలలో నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసినావు. మరి నువ్వు బీజేపీ చేసిందని నీకు అంత నమ్మకం ఉంది, లేకపోతే అంత ఉంటే పార్లమెంట్లో చట్టం ఎందుకు చేయలేదు బీజేపీ? ఇదంతా లొల్లేందుకు, ఈ రాష్ట్రాలకు ఇచ్చడం ఎందుకు, ఈ పంచాయతీ ఎందుకు, ఈ గొడవలు ఎందుకు? కేంద్రమే నీకు దగ్గర ఉన్నాడు, నరేంద్ర మోడీ కేంద్రం నీకు దగ్గర ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నీకు దగ్గరుండు, నేను కౌగులించుకోండు, కృష్ణ నేను పలకరించాడు, నువ్వు ఒల ఏడిచినావు. మరి ఏడిచినప్పుడు నువ్వు డైరెక్ట్ ఆ పార్లమెంట్లో చట్టం చేస్తే ఈ లొల్లెందుకు మాకు, ఈ పంచాయతీ ఎందుకు? అప్పుడు చేసినప్పుడు ఇది బీజేపీ చేసిందని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేయను అనుకున్నారు. ఎందుకంటే అందులో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు, కొప్పుల రాజు రాహుల్ గాంధీ దగ్గర ఉంటాడు, ఇక్కడికి వస్తే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి, అట్లాగే వివేక్ కుటుంబం వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి కుటుంబం వివేక్ అన్న వినోద్ వీళ్ళు ఉన్నారు. అట్లా మాలలే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది చేయాలనుకున్నారు. మరి చేసిర్రు, నువ్వు ఉద్యమకారుడు స్వాగతించాలా? ఈ మాట కూడా అన్నారు, నేను చేయడానుకున్నా కానీ చేయడానుకున్నారు. మరి నువ్వు చేయడానికి అంతే, నువ్వు అంటే వీళ్ళు చేయరు అన్నప్పుడు నువ్వు చేసినప్పుడు ఉద్యమకారుడుగా ఒక ఉద్యమం ఉన్నప్పుడు నువ్వు బీజేపీ అంతే చూడు, కాంగ్రెస్ని అంతే చూడు, టీఆర్ఎస్ని అంతే చూడు, బీఆర్ఎస్ని అంతే చూడు. అట్లా చూడవు కదా. నీకు ఎవరైతే అనుకూలంగా ఇస్తే, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు మాట్లాడతావు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ పార్టీని మాదిగలు స్వాగతించరు, వ్యతిరేకిస్తారు. అది మనవాద పార్టీ. ఓనాడు చదువుకు దూరం చేసింది, ఓనాడు విద్యకు దూరం చేసింది, మనిషినిగా చూడలే ఆ పార్టీ. అది మనవాదం సిద్ధాంతం, అందరు తెలిసిన విషయమే. మనవాదానికి మాదిగవాదమే ప్రతివాదం. మరి ఆ బీజేపీ పార్టీని ఎందుకు గురించి మాట్లాడతలేడు? అందుకోసం నువ్వు ఏదున్నా న్యాయంగా మాట్లాడు. ఆ ఉద్యమకారుడు ఆ విషయంగా మాట్లాడుతూనే లేడే. మొన్నటి వరకు 1,00,000 డప్పులు 1000 గొంతులు ఫిబ్రవరి 7 తారీఖు అన్నాడు. వస్తే విజయోత్సవ సభ అప్పల్లో ఫిబ్రవరి 7 తారీఖు నాడు ప్రకటించకపోతే చావు డప్పు కొడుతున్నాడు. మరి ఆ చావు డప్పు కొట్టలే, మరి విజయోత్సవ సభ చెప్పలేదు. అసెంబ్లీలో పెట్టిండు కదా బిల్లు పెట్టినప్పుడు. మరి బిల్లు పెట్టినప్పుడు దాన్ని స్వాగతించిన అంటే రోజుకో పూటకో మాట మాట్లాడుతున్నాడు మా పెద్దన్న. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ వర్గీకరణ సమస్య ముగిసింది. ఖచ్చితంగా దీన్ని స్వాగతించు. భవిష్యత్తులో మన మాదిగలు రాజకీయ వాటేందో ఆ వైపు ప్రయాణిద్దాం. ఇంకొకటి అన్న, ఇంకా కూడా డప్పు కొట్టాలి, డప్పును మరవద్దు అని ఒక భావజాన్ని మీ జాతిలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే మందకృష్ణ ఆ దిశలో సంకేతం ఇచ్చిన, ఎందుకు మరవాలి, మా జాతికి గౌరవం తెచ్చినటువంటి ఈ డప్పును 100% డప్పు కొడతామన్న మాట అంటారు. మీరు దీనిపైన ఏమంటారు? డప్పు అనేది మా జాతిలో సబ్బండ కులాలను మాకే కాకుండా మా కోసం తయారు చేసుకున్న డప్పును ప్రపంచంలో కాదు దేశంలో కూడా మేము ఈ జాతిని మేల్కొల్పినాం. డప్పు అంటేనే శబ్దం నుండే అక్షరం వచ్చింది, అక్షరం నుండే చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి వచ్చిర్రు. అది అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు. అట్లాంటి డప్పు నువ్వు మా కోసం తయారు చేసుకున్న ఇలా సబ్బండ కులాలకు పెళ్ళిళ్ళు అయితే మేము డప్పు కొట్టినాం, ఎవరైనా చనిపోతే మేము డప్పు కొడితేనే అంత్యక్రియలు జరిగినాయి, ఏదైనా మ్యారేజ్ అయితే మేము డప్పు కొడితేనే మ్యారేజ్ జరిగినాయి. ఊర్లో సంతోషానికి దుఃఖానికి రెండు అట్లాంటి దప్పును భావించడం. దాని మీద పేడెంట్ హక్కు కోసం మాట్లాడాలి మందకృష్ణ. డప్పు కొట్టు డప్పు కాదు. అంటే ఇక్కడ 2 వర్గాలు, దామోదర్ నరసింహ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతుంటే, ఇంకా డప్పులు ఎందుకు, సరే ఆ డప్పు చిహ్నంగా భావిద్దాం, దానికి రెస్పెక్ట్ ఇద్దాం, మనం ఇంకా రాజ్యాధికారం కోసం కొట్లాడదాం, చదువుకుందాం, డాక్టర్ అవుదాం, ఇంజనీర్ అవుదాం అనే ఒక ఆలోచనను దామోదర్ రాజనరసింహ చెప్పడం జరిగింది. సో ఈయనేమో కొంచెం వ్యతిరేకిస్తుండు, మా డప్పును అవమానిస్తావు అని ఒక కాన్సెప్ట్. ఎప్పుడు రామారెడ్డి వ్యతిరేకించడేమో, దీనికి నచ్చితేనేమో స్వాగతిస్తాడు, నచ్చకపోతే వ్యతిరేకిస్తాడు. మందకృష్ణ కొత్తగా ఉంది. మొన్నటి దాకా ఆయన మాదిగా అని మమ్మల్ని అందరూ పరిచయం చేసి దామోదర్ అన్న మనోడు అని ముందుకు తీసుకొని వెళ్ళిండు. ఆయన ఇప్పుడు మా కులం కాదు ఏ కులం చెప్పమని అంటుండు. అంటే ఈయన మాదిగా అంటే మాదిగా కాదంటే కాదు. అందుకే మొన్న మా మోత్కుపల్లి నరసింహ పెద్దలు అదే అన్నాడు కదా, నువ్వు మాదిగా అంటే కడెన్సారి మాదిగానే చెప్పించాడు మాకు. ఆయనకి ఇద్దరి మధ్యలో ఏడ పెడిచిందో, ఆయన ఈయనకు డబ్బులు వేయలేదు, ఏడ వ్యతిరేకించాడు, ఆయన మాదిగా కాదన్నాడు. ఇప్పుడు ఈయన మొన్నటిదాకా ఈయన విద్యార్థి గర్జన జరిగినప్పుడు ఈయన మాదిగా మా డిప్యూటీ సీఎం అని ఎంత గర్వంగా చెప్పిండు మందకృష్ణ మాదిగా. మళ్ళీ ఇప్పుడు అప్పుడు దగ్గరున్న ఆయన ఇప్పుడు ఎందుకు దూరం అయ్యండి? ఈయనకు
అంటే నాకు అనుకూలంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, డప్పులు కొట్టింది చాలు, ఇక నుంచి మన జాతిని చైతన్యం వైపు చదువు వైపు జ్ఞానం వైపు ప్రయాణిద్దాం అన్నాడు. తప్పే ఉందాడా? అసలు డప్పు గురించి చెప్పు గురించి మాట్లాడే ఈయనకి నేను డప్పు కోసం చెప్పు కోసం నేను 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన. ఆనాడు ఎందుకో మరి మందకృష్ణ మాదిగా మాట్లాడలే. ఎవరో తమ్ముడు, నా తమ్ముడే, మా దగ్గర ఉన్న తమ్ముడే కదా, మరి డప్పు చెప్పు కోసం అయినప్పుడు ఏ రోజు నువ్వు మద్దతు ఎందుకు ఇవ్వలే? మరి అన్ని కుల వృత్తుల కేసీఆర్ ఇస్తున్నప్పుడు మాది డప్పు కొట్టే వృత్తి, మాది చెప్పులు కొట్టే వృత్తి అని నేను పాదయాత్ర చేసిన. కొలన్పాక నుండి మొదలు పెట్టుకుంటే ఇక్కడ హైదరాబాద్ వరకు మొత్తం అప్పుడు ఉమ్మడి జిల్లాల మొత్తం మీద 10 జిల్లాలో కూడా 2000 కిలోమీటర్ 2 నెలల పాటు పాదయాత్ర చేసిన. మరి ఒక్కరోజు మందకృష్ణ మాదిగా మరి నా సోదరుడు నా తమ్ముడు చేస్తుడు ఇది న్యాయమైనదని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలే? డప్పు చెప్పుకు 2000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. ఈయన ఎప్పుడు డప్పు గురించి మాట్లాడుతున్నాడు. మేము ఎప్పుడో మాట్లాడినాం దీని మీద, డప్పు చెప్పుకు 2000 రూపాయలు ఇవ్వాలని పాదయాత్ర చేసిన 2 నెలల పాటు. మరి ఎప్పుడేం మాట్లాడలే. ఇప్పుడు అందరూ డప్పు వచ్చు, లక్ష డప్పులు 1000 గొంతులు అన్నప్పుడు ఆ డప్పు విషయం వాళ్ళు ఏమన్నారు, అరే డప్పు ఇన్ని రోజులు కొట్టినదా, ఇప్పుడు ఎవరైనా ఏ కులవృత్తి అయినా ఉన్నా ఆ కులవృత్తిలో ఉండి డెవలప్ కావాలని చేస్తారు. ఇప్పుడు మాదిగా ఉన్నాం, అరే మాదిగా IASలు IPSలు కలెక్టర్ కావాలంటున్నావు. ఈ దండోర ఉద్యమంలో ఎంతమంది కలెక్టర్ని చేసింది? ఇన్ని 30 ఏళ్ళు తిరిగి చూసుకుంటే ఎంతమంది IASలను చేసింది? ఎంతమందిని విద్యార్థులను చదువు రంగంలో తీసుకెళ్ళింది? ఎక్కడ తీసుకెళ్ళలే. నువ్వు ఆ వైపే ప్రయాణించలే. ఎంతసేపు ఇన్ని తిట్టుడు, వాడిని కొట్టుడు, వీడిని తిట్టుడు, ఈ గొడవలేదు తప్ప ఒక జ్ఞానం వైపు ఒక ఎడ్యుకేషన్ వైపు నువ్వు ఉద్యమాన్ని నడిపించే స్థాయిలో తీసుకెళ్ళలే. అంతేందుకు ఓటు ఇవాళ చూడండి, ఓటు ఎంత ప్రధానంగా విలువైంది. అవును, చాలా లక్షల మంది దండోర పేరు చెప్తే హైదరాబాద్లో వచ్చి హైదరాబాదాన్ని దిగ్బంధం చేసినాం. ఇవాళ MRP చెప్తే ఓట్లేసే పరిస్థితి ఉందా? కనీసం MRPS మీద ఒక ఎమ్మెల్యే దేవుడాడు, ఒక జెడ్పీటీసీ అవుతుండే MRPS పేరు చెప్తే. ఓకే, ఇది గీత మాట్లాడుకుందామన్నా. ఇక మా దృష్టిలో వర్గీకరణ విషయాన్ని 9% మేము స్వాగతిస్తున్నాం. మేము ఖచ్చితంగా 9% మేము అంగీకరిస్తున్నాం. మందకృష్ణ మాది ఇప్పటికైనా అంటే ఉద్యమం ముగిసింది అనుకుంటారా మీరు? ఇప్పటి వరకు మా ఉద్యమం ముగిసిందంటే ఇంకా వేరే సమస్యలు, పారిశుద్ధ కార్మికులు మాదిగలే ఈ మూమెంట్, ఇప్పుడు వర్గీకరణ మూమెంట్ అయితే ముగిసింది అనుకోవచ్చు. 100% వర్గీకరణ విషయంలో మేము 9% ఉన్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ పర్సెంటేజ్ వెంటకపోతే అప్పుడు ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాం. మా వాట మాకు దక్కాలి. కాసే ఒక 1% ఉంది, ఇప్పటికి 1% ఇచ్చేది ఉండే. సరే మా అన్నలో మా సోదరులో మేము తీసుకున్నది అనుకున్నాం. ఇప్పుడు మొన్నటిదాకా బేడేబోడిగా జంగం ఉన్నది, వాళ్ళు మా బీలు ఉండే, వాళ్ళు ఏ గ్రూపులు వచ్చింది మేము సంతోషపడుతున్నాం కదా, దాన్ని స్వాగతించవలసింది. వాళ్ళు 1,00,000 మంది ఉంటారు, వాళ్ళు ఏ గ్రూపులు ఉన్నారు, వాళ్ళకు మాకు 1% అలా కలిసినట్టేగా మేము భావిస్తున్నాం. అట్లా అందుకోసమనే ఈ 9% మేము దీన్ని తీసుకుంటేనే భవిష్యత్తులో ఇంకా మాకు రావాల్సిన ఎంతైతే మాకు శాతం రావాలో మళ్ళా జనాభా లెక్కలు తీసినప్పుడు మందకృష్ణ దృష్టిలో ఇంకా ముగియలేదు అని ఒక భావనలో ఆయన ఉన్నట్టు. ఆయనకి ఎప్పుడు వర్గీకరణ అంటే ఇష్టం ఉండదు అన్న. ఇది అందరూ తెలిసిన విషయం. మాదిగా మేధావులు ఖచ్చితంగా అంగీకరించవచ్చు. ఎందుకంటే అన్న వర్గీకరణ అని అంటున్నా, 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆయములలో. ఇది 2004 నవంబర్లో కొట్టుడు పోయింది ఎస్సీ వర్గీకరణ. ఓకే, 5, 6, 7, 8 ఇంతవరకు ఎప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళలే అన్న. వెళ్ళిండు ఆ కోర్టుకు. పంజాబ్లో దేవేందర్ సింగ్ కోర్టుకి వెళ్ళిండు. ఆయన 2011లో పోతే 2022లో తీర్పు వచ్చింది. ఆ తీర్పు అనుకూలంగా వచ్చింది కాబట్టి ఆ తీర్పుకు అనుకూలంగా ఈయన మళ్ళా కోర్టుకి వేసిండు. అసలు ఈయన పేరు మీద కూడా వేయలే వర్గీకరణ మీద. కర్ణాటకలో కృష్ణమూర్లే ఏదో పేరు ఐడియా లేదన్న. ఆ కోర్టు కేసు సార్ ఏదేమైనా అనుకూలంగా వచ్చింది. ఆ అనుకూలంగా వచ్చిందని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దాన్ని స్వాగతించాలన్నా వ్యతిరేకించాలన్నా? అంటే ఎప్పుడు కూడా వర్గీకరణ వచ్చిందని ఇప్పుడు నిజంగా ఆయనకు శుద్ధశుద్ధి ఉండి మాదిగల మీద ఉంటే ప్రేమ ఉంటే మరి 2005లో ఎందుకు పోలే కోర్టుకు? 6లో ఎందుకు పోలే? 7లో, 8, 9, 10లో పోలే? ఏమంటారు సామెత ఉంది, ఒకటి చేసిందని ఒకటి ముద్ద అన్నట్టుంది. ఇప్పుడు అట్నే ఉంది కదా. అన్నీ ఉన్నప్పుడు దాన్ని నువ్వు స్వాగతించక మొత్తం ఇంకా నేను అసంతృప్తిగా ఉన్నా, నాకు ఇష్టం లేదు, ఎండగడుతున్నాను. లేకపోతే బీజేపీ అంటే జిందాబాద్ అంటాడు. రేపు పొద్దున ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన ఏడు అనుకోండు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయరు. అంత కాంగ్రెస్ మాలలకు ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా మాలలను కదా అని ఏం నడిపించలేడు ఇక్కడ. ఇది చేయదు, దీన్ని బాధన చేద్దాం అనుకుంటు. సరే మంచిది అనుకున్నాం. సరే మంచిగా చెడుకా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి వర్గీకరణ
ఇక్కడ చేసిండు, మరి నువ్వు స్వాగతించాలా ఉద్యమకారుడు నుండి. తర్వాత వేరే విషయాలు ఉండుండని, ఫస్ట్ నువ్వు దీన్ని స్వాగతిస్తున్నా, ఇంకా అసంతృప్తిగా ఉన్నా ఇష్టం లేకున్నా అనేది చెప్పకండి. ఇప్పటికే మాదిగ సమాజం ఇప్పటికే ఏమంటారో మీరు ఇప్పుడు నేను చెప్పుకుంటే కాదు, ఎవరు ఇవిపాలకు అవపడది జిల్లాలలో కానీ అక్కడక్కడ ఏమంటారో సరే 7% ఉన్నదాన్ని ఒప్పుకున్నాం మందకృష్ణ. ఆ రోజు మరి తెలంగాణ ప్రాంతాల వాది ఉంది కదా, తెలంగాణ ఆంధ్ర అనేది అప్పటి నుంచి కూడా ఫీలింగ్ అయితే ఉంది కదా, మరి అప్పుడు ప్రాంతాల వాది ఎందుకు చేయమని కోరలే మందకృష్ణ? మాది ఇంత ఉద్యమకారుడు కదా. ఈరోజు 7% ఉన్నదాన్ని 9% అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నావు నువ్వు? నీకు ఇష్టం లేకపోతే జాతి మొత్తం ఇష్టం లేదా? ఆనాడు నీకు మొన్న కూడా బిల్లు పెట్టే ముందు ఒక మేధావి ఫోన్ చేసిండని మందకృష్ణ మాదిగనే చెప్పిండు. ఒక మేధావి మా మాదిగలో ఉండే మేధావి ఫోన్ చేసిండు నాకు, రేవంత్ రెడ్డి నన్ను తీసుకొని రమ్మన్నాడు, నేను ముఖం చాటేసిన అని అన్నప్పుడు మరి నీకు ఇష్టం ఉంది మాదిగలపై ఉన్నప్పుడు మరి నువ్వు పోయి మాట్లాడి ఇంకో 10% అని ఎందుకు అడగలే రేవంత్ రెడ్డి గారిని? అడగాలి కదా, అడగలే. అంత అయిపోయాక ఇది సమస్య చేసినాక ఏదో ఒకటి దాన్ని అడ్డం పెట్టుడు. నిజంగా జాతి ఇప్పటికే చాలామంది మనం చెప్పుడు కాదు, మేధావర్గం ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న మేధావర్గమే ఉంది కదా, కాశీం అనే వ్యక్తి ఉన్నాడు, మాదిగలు గుండెల్లో పెట్టుకుంటారు వర్గీకరణ చేసినందుకు ఎవరినైనా చేసిన వాళ్ళు అని అన్నాడు. ఆయనకు నువ్వు ముఖం చాటేసిన మరి మొన్నటిదాకా నీకు ఆయన దగ్గర ఉన్నాయి కదా, నీ ప్రతి కరపత్రం ఆయన రాసిందే కదా, నీ 20 ఏళ్ళ నుంచి నీ కరపత్రాలు నీకు అన్నిటికీ మొత్తం ఆయన రాసినే కాదా? ఆయన నువ్వు ప్రెస్ మీట్ పెట్టినందుకు వస్తే నువ్వు ఆయనతోటి మాట మాట్లాడతలేవు, ముఖం చాటేసినావు. అంటే ఎవరు మేధావులు ఉన్నా ఎవరు కరెక్ట్ మాట్లాడినా వాళ్ళని దూరం కొడతాడు మందకృష్ణ మాదిగ. అది అందరూ తెలిసిన విషయమే. ఇప్పటికైనా మన కృష్ణమన్న గారికి ఒకటే చెప్తున్నాను, ఇప్పటికే కొన్ని చాలా తప్పులు ఉన్నాయి నీ జాతి. ఎన్ని తప్పులున్నా ఒక ఉద్యమ పరంగా అరే నిరంతరం ప్రజలలో ఉంటారని ఒక కాన్సెప్ట్ తోటి జాతి కూడా నేను మేధావులు నేను ఇష్టం లేకుండా అందరూ చీ కొట్టినా అందరూ దూరం కొట్టినా సబ్బండ కులాలు అనుకో మాదిగ జాతి అనుకో నేను కడుపుల్లో పెట్టుకున్నారు. అట్లాంటి జాతికి అన్యాయం చేయొద్దని మా కృష్ణన్నకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ కూడా చేయవలసి వస్తుంది. ఇప్పటికే ఆ వర్గీకరణను స్వాగతించి భవిష్యత్తు రాజకీయం మాదిగల వాటెంత, మాదిగల రాజకీయం మాదిగలకు ఏ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తుంది, మన రాజకీయంలో మన పర్సంటేజ్ ఎంత అనే దాని మీద మాట్లాడు. అరే ఇంతవరకు ఏడు మాట్లాడినావు, ఎక్కడ మాట్లాడలేదు? ఎంతసేపు వర్గీకరణ 30 ఏళ్ళు వేసి మొత్తం వాళ్ళని చనిపోయిన కుటుంబాలను కనీసం నీ ముఖానికి పరామర్శించినవా? వాళ్ళకు ₹1 ఆర్థిక సాయం చేసినవా? ఏ కుటుంబాన్న దెబ్బలు తగిలిన కుటుంబాన్ని ఒక విషయం అన్నా, ఇలా 30 ఏళ్ళ ఉద్యమంలో ఈ ఉద్యమం మాట అన్నారు గుర్తు చేసుకుంటూ జనాలకు ఎప్పుడు నిన్న కాక మేము ఎత్తుకున్నాక నువ్వు అమరవీరులు అన్నావు. నీ ముఖానికి ఫస్ట్ అమరవీరుల ఇళ్ళలో పోయి మాట్లాడిరా, ఫస్ట్ ఆ కుటుంబాల దగ్గరికి పోయి పరామర్శించిరా. వాళ్ళు 16 సంవత్సరాలు వెళ్ళి మొన్నటికి 17 సంవత్సరాలు పడ్డాయి, వాళ్ళు చనిపోయి ఒక్కరోజు వాళ్ళ కుటుంబానికి వెళ్ళిండో అడగండి. మీ తొలి వెలుగు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా మీరు అక్కడ అడగండి. నువ్వు స్మరించుకో అంటున్నావు, ఫస్ట్ వాళ్ళ ఇళ్ళలో పోయినావా? ఇలా జాతి అంతా వ్యతిరేకించింది, అమరవీరులను తప్పు ఈయన పోకపోవడం తప్పు అంటే నేను రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చిన అన్నాడు. వాళ్ళు 2009లో చనిపోయారు అన్న. మరి 10, 11, 12, 13, 14, 15 ఇన్ని సంవత్సరాలలో 16 సంవత్సరాలు అయింది. ఇంటికి ఎందుకోలే? మేము ఎత్తుకున్నాం అమరవీరులం. మేము అమరవీరులకు చనిపోయిన ఎమ్మటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ని అడిగినాం, సార్ తెలంగాణ ఉద్యమం ఎంత న్యాయమైందో మాదిగ దండోర ఉద్యమం అంతే న్యాయమైంది. తెలంగాణ కోసం ఎట్లయితే చనిపోయిన వాళ్ళని ఆదుకుంటారో మాదిగల చనిపోయిన కుటుంబాలకు కూడా మీరు ఆర్థిక సాయం చేయాలంటే రవీంద్ర భారతిలో సదస్సు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆనాడు వాళ్ళకి ఆర్థిక సాయం చేయించిన మనిషికి ₹150,000 14 కుటుంబాలకు. ఇది కాదని చెప్పమనండి. మొన్న 4 తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన రోజు కూడా వస్తే 5వ తారీఖు నాడే ఫిబ్రవరిలో అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర చౌరస్తా దగ్గర పూలమాల వేసి మోతుపిల్ల నరసింహను పిలిచి మేము ఇది అమరులకే అంకితం అని మేము అన్నాం. నువ్వు అన్నావు అమరులకే అంకితం? లక్షలాది మంది హైదరాబాద్లకు మీటింగ్ బహిరంగ సభ పెట్టినాం. మరి నరేంద్ర మోడీ వచ్చిండు, ఒకసారి వెంకయ్య నాయుడు వచ్చిండు. మరి ఒకరోజన్న వాళ్ళను అమరవీరుల కుటుంబాలను ఎందుకో పరామర్శించలే? ఒకరోజన్న అమరవీరులు సార్ జాతి కోసం వీళ్ళు చనిపోయారు, ఆయన తండ్రి యాదయ్య, మహేష్ తండ్రి దామోదర్ భార్య కొడుకని ఏ రాజకీయ నాయకునికి పరిచయం చేయించలే? ఈయన అమరుల గురించి మాట్లాడితే ఇప్పుడు మేము నమ్మాలి? ఇది తప్పు కాదా? అడగండి. ఇది సమాజం ఇప్పటికి చూస్తూనే ఉంది కదా. తెలంగాణ ఉద్యమంలో చనిపోయేమో అమరుల త్యాగాలు ఎటుపోయినాయి. కాంగ్రెస్ వాళ్ళేమో తెలంగాణ ఇచ్చిందంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళేమో తెలంగాణ కేసీఆర్ తెచ్చిందంటున్నారు. చనిపోయిన అమరుల పరిస్థితి ఏందన్నావు? మరి నీ దగ్గర చనిపోయిన మాదిగ బిడ్డల పరిస్థితి ఏంది? ఈనాటికి పోలే, ఇప్పటికి నువ్వు అమరులను స్మరించుకో అంటున్నావు. అది నీ తప్పు.
ఆ తప్పు ఒప్పుకొని నేను మొన్న కూడా చెప్పినాం, ఇప్పటికైనా మందకృష్ణ అంటే ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే అమరుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించి అంటున్నాం. పరామర్శించకుండా ఊకనే కార్యకర్తలకు నాయకులకు చెప్పి మీరు స్మరించుకుంటా అని చెప్పకు. నువ్వు ఫస్ట్ అమరుల కుటుంబాల దగ్గరికి వెళ్ళు, తప్పు జరిగిందని ఒప్పుకో, అప్పుడు నేను జాతి క్షమిస్తుంది. ఏం నువ్వు ఇంత లీడర్ అయినానికి గల కారణం జాతి ఎంతమంది లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంతమంది ప్రాణాలు అర్పించారు, ఎంతమంది జైలు పాలైనారు. ఒక్కడన్నా ఈయన ఎమ్మటి ఉండా, మందకృష్ణ మాదిగా ఎమ్మటి ఏ ఒక్కడు ఉండా, ఫస్ట్ అధ్యక్షుడు ఉండా, కృపాకర్ ఉన్నాడా, కొమ్మూరు కనకరావు ఉన్నాడా, పిల్లిమాణిక్యరావు ఉన్నాడా, ఇక్కడ మేరీమాది ఉన్నాడా, దేవన్న ఉన్నాడా, యాతాకల భాస్కర్ అని ఉన్నాడా, ఇట్లా ఎవరు ఉన్నారు, మేకలు ఎవ్వరు కూడా లేరు. ఆయన ఎమ్మటి ఉన్నారు ఒక్కరు కూడా ఉన్నారా? అయినా పోనీ అరే ఎవడో ఒకటి చేస్తుండే ఉద్యమంలో జాతిలో ఉన్నానని అని చేస్తే వచ్చిందని ఏడొకటి మళ్ళీ ఎంతమంది బిడ్డలు చనిపోవాలి, మళ్ళీ 1% కోసం మళ్ళీ అసంతృప్తి ఉందని మళ్ళీ అందరిని జాతిని డైవర్ట్ చేసి మళ్ళీ ఉద్యమం అంటే ఇప్పటికే తూతూ అని మాట్లాడుతున్నారు అందరు. మీరు అనుకుంటున్నారు నాదే కరెక్ట్, నేనే మొండి వైఖరి అంటే నీ తెలివి ఏదైతే నీ ఉద్యమం ఉందో దాన్ని రాజకీయం వైపు మళ్ళీ చెప్పుకుంటే ఇంకా చదువుతుంది. ఒక వ్యక్తి 3 పార్టీలు మారిండు, 4 పార్టీలు మారిండు. కానీ మందకృష్ణ మాదిగా అంటే ఇది ఎందుకంటే సమాజానికి తెలవాలి. 3 పార్టీలు పెట్టిండండి. 2004లో మహాజన సంఘర్షణ సమితి పార్టీ పెడితేవి అది ఎటో అయిందో ఆనాడు బెల్లయ్య నాయకు ఊసా సార్ ఎటు పోయారో తెలియదు. మామూలుగా నాయకత్వం 2009లో తిలింగ పార్టీ తీసుకొస్తవి, 2014లో మహాజన సోషలిస్ట్ పార్టీ అంటివి. పార్టీ రాజ్యాధికారం ఏది లేదు, మళ్ళీ చివరికి మళ్ళీ వర్గీకరణ అని మమ్మల్ని అడక తింటట్టే చేస్తున్నావు. ఇలా మాదిగలంటే సమాజంలో ఇన్ని రోజులు ఉద్యమం లేకముందు గౌరవంగా ఉంది. అరే మాదిగలకు అన్యాయం చేయాలని జాతి సబ్బండ కులాలు మద్దతు తెలిపినాయి, అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. ఇలా మాదిగలు అంటే పోలీస్ స్టేషన్లు ఎక్కడ పోయినా అరే మాదిగల అనే ఎటకారంగా చేసిన స్థాయి నీది. అదే నువ్వు ఓటు వైపు మళ్ళిస్తే జాతిని ఇలా ఎంత బాగుండు. నువ్వు ఓటు వైపు ఎందుకు మళ్ళించలే? అవకాశాలు రాలేదా? ఎంఆర్పిఎస్ పేరు చెప్తే ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమందిని ఎమ్మెల్యేలను తయారు చేసినావు. నువ్వు ఎవరిని తయారు చేయకపోతేవి లాస్ట్ కాడుకునే మొత్తము ఎన్నికలు వచ్చినప్పుడు అందరినీ పోటీ చేయమన్నావు. అందరిని పోటీ చేయమని చేసి మళ్ళీ అందరిని విత్రాయంటావు. అప్పుడే నువ్వు అడుకుంటట్టు చేసినావు. మాదిగలో నువ్వు నేను పోటీ చేసినామన్నా ఈ విషయం నేను విత్రా అయితే నువ్వు అటు ఇటుగా నన్ను ఆశపడ్డట్టే 10 రూపాయలకు ఆశపడ్డట్టే అనుకుంటారా? అట్లనే చేసినావు. అదే కాన్శ్రామ్ చూడు, ఈయన పూలే కాన్శ్రామ్ గురించి మాట్లాడుతుండే, ఈయనకు అర్థవుతుంది వాళ్ళ గురించి. వాళ్ళు అట్నే చేసిరా. 2 ఓట్లు వచ్చినా 10 ఓట్లు వచ్చినా 50 ఓట్లు వచ్చినా 50,000 ఓట్లు వచ్చినా ఎన్నికల్లో నిలబెట్టించుడు. నువ్వు అట్లా వేయలే. ఇప్పటికైనా మా పెద్దన్న మారాలని ఈ తొలి వెలుగు ద్వారా మీకు అప్పీల్ చేస్తున్నా. ఇప్పటికైనా మందకృష్ణ వర్గీకరణ విషయాన్ని బంద్ చేయి. ఇది సాధించినాం. మన జాతి రాజకీయం వైపు ఇప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ దానికోసం మేము ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు ఇప్పటికే ముసల్తానానికి వచ్చినావు. మాలాంటి యువకులకు ప్రోత్సహించి ఒక మంచి ఐడియాలజీని ఇచ్చి ఇట్లాంటివి చేయాలి తమ్మి, మన జాతి భవిష్యత్తు అని నేను ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఈ లాస్ట్ మొత్తం అయిపోయే మూమెంట్లో నువ్వు మొత్తం జాతిని అంతా వ్యతిరేకంగా చేసుకున్నట్టు పనులు చేస్తే అది మంచి పద్ధతి కాదనేది ఈ సందర్భంగా. తెలంగాణ ఎంఆర్పిఎస్గా మీ అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి ఇంకా ఫ్యూచర్లో? మేము ఖచ్చితంగా వర్గీకరణ విషయంలో చాలా కీలక రోల్ పోషించినాం. నేను అసెంబ్లీ ఎక్కిన, నా మీద చాలా కేసులు ఉన్నాయి, జైలు పాలైనాం. నిరంతరం వర్గీకరణ కోసం మేము పనిచేసినాం. కాదని మందకృష్ణ మాదే కూడా అనలేడు, ఆయనకు ఆ విషయాలు అన్నీ తెలుసు, కాదని చెప్పమనండి. అట్లాగే మేము 10 సంవత్సరాలలో మా జాతిని విద్యా వైపు ప్రయాణించినాం. ఓవైపు వర్గీకరణ కోసం మా స్థాయిలో ఉద్యమం చేస్తుంటేనే అరే జాతులు చదువుకుంటే బాగుపడతాయి అని ఆనాడు పూలే అన్నాడు. విద్య లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే ఈ సమాజంలో మనుషులకు విలువే లేదన్నాడు. మా ముత్తాతలకు, మా తాతలకు, మా తండ్రులకు విద్య లేదు కాబట్టి ఇవాళ అంటరానిగా బానిసలు ఉండరు. మా మాదిగలలో కలెక్టర్ అయినా ఒక ఎస్సీ అయినా పర్వాలేదు, ఒక కలెక్టర్ ఎస్సీ అయినా ఆయన దగ్గరికి పోయారు, ఒక ఎమ్మెల్యే ఎస్సీ అయినా ఆయన దగ్గరికి పోయారు, ఒక టీచర్ అయినా ఆయన ఎస్సీ అయినా దగ్గర పోయారు. ఈ చదువులేని కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఏ రాజకీయ నాయకుడు ఓతలేలో వాళ్ళని అంటరానిగానే చూస్తున్నారు. అంటే కొంత వ్యత్యాసం, చదువుకుంటే చదువు లేకపోతే కొంచెం తేడా ఉంది. కులం అనేది చదువుకున్న ఐఏఎస్ అయినా ఉన్నది, కానీ చదువుకుంటే చదువు లేకపోతే చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక ఇంట్లో ఒక ఎంఆర్ఓ అయినా, ఒక ఎస్ఐ అయినా, ఒక టీచర్ అయినా, బీసీ లాంటి వాళ్ళు కూడా అతని ఇంటికి వచ్చిపోయేది. ఆ కుటుంబం ఏం చదువు రాకపోతే ఆ కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడిన స్థితి
నేను కళ్ళారా చూసిన. అది చాలా గమనించి విద్య లేదు కాబట్టి నా జాతులు అంటరానిగా బానిస ఉన్నాయని మేము గుర్తించి మలిదశ ఉద్యమంలో విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చినాము. ప్రాధాన్యత ఇచ్చిన వాటే ఒక 1000, 1200, 1300 విద్యార్థులను చదువు వైపు ప్రయాణించాలని మాకు తోచిన ఒక ఆర్థిక సామర్థ్యం లేకపోతే నారాయణలో ఒక 50,000 ఫీజు ఉంటే ఒక 20,000 కాడికి మాట్లాడినాం. ఒక 40,000 ఫీజు ఉంటే ఒక 10,000 కాడికి మాట్లాడినాం. అట్లాగే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను అందరు ఎస్సీలను దాదాపు జాయిన్ చేసినాం. అట్లా ఒక 1,500 మంది ఉన్నారు. మేము మా ఎంఆర్పిఎస్ పరంగా చదువుకు ముందు వరుసలో మా జాతి ఉండాలి, చదువుకుంటే జ్ఞానం వస్తాను ఉద్దేశంతో చదివించినాం. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచినాయి. ఇంకా 10 ఏళ్లలో వాళ్ళు ఖచ్చితంగా ఒక 200 మంది ఐఏఎస్లు, ఒక 200 మంది ఐపీఎస్లు అయితే నేను కలలుగా అంటున్నా. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది మా ఉద్యమం, 11 సంవత్సరం, ఇంకా 9 ఏళ్లలో ఖచ్చితంగా వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్లను కలలుగా అంటున్నా. మరి నువ్వేం కలలుగాను? 30 ఏళ్ళ తర్వాత మా జాతి షుగర్ బీపీలు వచ్చినాయి చాలామందికి. ఏం విద్య వైపు ఇట్లాంటి ఆలోచనలు చేసినావు? చదువుకుంటే జ్ఞానం వస్తుందని. ఏదైనా ఎప్పుడైనా మేము రాజకీయంగా వస్తే డెవలప్ అవుతామని నాగార్జున సాగర్లో రాజకీయ శిక్షణ తరగతులు పెట్టినాం. మహబూబ్నగర్లో రాజకీయ శిక్షణ తరగతులు పెట్టినాం. ఆదిలాబాద్లో చెన్నూరులో, అప్పుడు మంచిర్యాల ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఆదిలాబాద్కు ఉన్న ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో చెన్నూరులో రాజకీయ శిక్షణ తరగతులు పెట్టినాం. ఒకసారి ఎడిటర్ శ్రీనివాస్ జ్యోతి ఎడిటర్ మాజీ జ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ సార్ని పిలిచినాం, కాశీమన్నని పిలిచినాం, ఆర్ఎస్ ప్రాణ్ కుమార్ని పిలిచినాం. ఇట్లా చాలామంది కంచేయలే సార్ని పిలిచినాం. చాలామంది శిక్షణ తరగతులు ఇచ్చినాం. ఎందుకంటే ఓటు చాలా విలువైనది. మేము ఒక ఇద్దరికి ఎంపీపీ అవకాశాలు వస్తే మేకల నరేంద్ర రఘునాథ్పూర్ రాజకీయంగా ముందుకెళ్ళాలి మన జాతులు అని ఆయనకు అవకాశం వస్తే ఆయన ఎంపీపీ అయింది రఘునాథ్పల్లి. బాలమణి కామారెడ్డి జిల్లాలో ఆమె ఎంపీపీ అయింది ఓ మండలానికి. జెడ్పీటీసీ అయిండు రామచంద్ర అని నిర్మల్ దగ్గర. ఒక 20-30 మంది సర్పంచ్లను చేసినాం. అంటే ఓన్లీ ఎంఆర్పిఎస్ పరంగా నువ్వు ఎంఆర్పిఎస్ పేరు మీద నిలబెట్టి ఎక్కడ ఎంతమందిని ఎమ్మెల్యేలను చేసినావు చెప్పు. ఏమనంటే ఈ ఉద్యమం ఫలితం చూసే నేను అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళిన అంటాడు. ఏమంటాడు మందకృష్ణ మాదిగా, నేను అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళినా అందరితో ఏం సాయం చేసినావు? నువ్వు నిలబడితేనే దిక్కులేదు, ఓట్లు వేయించినావు. రాజకీయ నాయకునికి ఓటు అవసరం, అంతే కదా. ఇంకా మిగిలింది రాజకీయంగా మందకృష్ణ మాదిగా నిలబడితే వర్ధన్నపేటలో నిలబడితే 70,000 పైచినికి ఉంటాయి ఓట్లాడ, నీకు డిపాజిట్ దక్కలే. అంతకుముందు 2009లో మదిరలో నిలబడ్డావు, నీకు డిపాజిట్ దక్కలే. నువ్వు చెప్తే ఓటేస్తారా? అవి మాదిగలు చెప్పండి. నువ్వు అట్లా చెప్తే ఓటేస్తారు. రేపు నిలబెట్టి ఎన్నికలలో చూద్దాం, నిలబెట్టి తెలుస్తుంది. రాజకీయంలో నువ్వు పోటీ చేస్తే తెలుస్తుంది. నువ్వు 2 మాటలు నీకే దిక్కులేడు. ఈయన చెప్తే మాదిగలు ఓటేస్తున్నట్టు. నువ్వు ఫస్ట్ ఓటు నువ్వు ఎట్లా వేపియాలి, రాజకీయ చైతన్యమై ఓటును తీసుకోపో. నేను ఏం సహకరించను? ఉద్యమం బలంగా ఉంది, వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని వచ్చారు నీకు. కానీ ఓటు సిద్ధాంతం కాడిగో ఎట్లుంటుందో తెలుస్తుంది. నువ్వు ఓట్లో నిలబడి చెప్తారు. నువ్వు ఓట్లో నిలబడితే 2 మాటలు నీకు గుణపాఠం నేర్పిండు కదా. నువ్వు సొంత పార్టీనే నీ సొంత పార్టీ చంపుకున్నావు. నీకు పార్టీ ఉంటే నువ్వు బీజేపీకి ఎందుకు మద్దతు తెలుపుతావు? నీ పార్టీ అనేది ఉందిగా, నీ పార్టీతో పొత్తు పెట్టుకొని నువ్వు పొత్తు పెట్టు. నీ సొంత పార్టీనే. ఈయన రేపు బీసీల గురించి మాట్లాడుతుంటాడు. నీ పక్కకున్న ప్రదీప్ గౌడ్ బీసీ మాజీల సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఎటు పోయాడు? నీ పక్కకున్న ముస్లిం రియాజ్ ఎంత కష్టపడరాలు మాకు తెలియదా? వాళ్ళు ఉన్నారా నీ పక్కకు? ఈయన బీసీలు మైనార్టీల గురించి నేను అందరి కోసం మాట్లాడుతుంటాను. నీకే సక్కలేదు, ఇంకోని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకోసమే వర్గీకరణ విషయం దీన్ని ఇంతటితో ఆపాలి మందకృష్ణ మాదిగా. రేపు భవిష్యత్తులో రాజకీయం వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. రైట్. ఏది ఏమైనప్పటికీ 30 ఏళ్ళ పోరాటానికి ఒక ఫలితం లభించింది. సో నెక్స్ట్ మిగిలిందిగా రాజకీయం వైపే. రాజకీయంగా ఎదిగినప్పుడే ఎస్సీలకు కావచ్చు, లేకపోతే బడుగు బలైన వర్గాలు ఎదిగినప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కావచ్చు, సామాజిక స్ఫూర్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. చూద్దాం. మన తొలి వెలుగు చూస్తూ ఉండండి.